పత్రిక ఎట్లా ప్రారంభమవుతుందంటే, ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో ఏం మాట్లాడాడు? ఆ హెబ్రీ పత్రికలో కీర్తనల గ్రంథంలో అనే విషయాలు మాట్లాడాడు. ఎంత శ్రేష్టమైనటువంటి లేఖన సత్యాలు. ఆదిమ సంఘము ఇంత పెయిన్స్ గుండా వెళ్ళి వారు పూర్తిగా వేరే కల్చర్ అయినా ఇవి నేర్చుకుంటే మనకి ప్రింట్ అయిపోయి మన భాషలో రకరకాల ప్రింటింగ్ సైజుల్లో మన చేతిలోకి వస్తే దీంతో తంటాలు పడ్డానికి, దీన్ని నేర్చుకోవడానికి స్ట్రగుల్ అవ్వడానికి మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు వారిని మనం ప్రేమించాల్సినంతగా ఎందుకు ప్రేమించలేకపోతున్నాం అంటే ఆయన ఎరగాల్సినంతగా ఎరగలేకపోతున్నాం. ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే ఆ వ్యక్తిని మనం ఎరగాలి. ఎందుకు ఆయన గురించి మనం ఎరగలేకపోతున్నాం? మనకు తెలిసింది స్వార్థ కథ ఒకటే, అంతే. ఆయన ఏమై ఉన్నాడు అనేది మనకు అర్థం కాదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థాన సత్యాలను ధ్యానిస్తున్నటువంటి ఈ తరుణాల్లో యేసుక్రీస్తు లేఖనాలకు ఇచ్చిన ప్రాధాన్యతను గమనిద్దాం. ఆదిమ సంఘము వారి యొక్క విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి లేఖనాలకు ఇచ్చిన ప్రాధాన్యతను గమనిద్దాం. ఈవెన్ వారి కొరకు పాత నిబంధన తెలిసిన వారు మాత్రమే అర్థం చేసుకోగలిగినటువంటి ప్రత్యక్షత అనేటువంటి సాహిత్యాన్ని సైతం వాళ్ళకి దేవుడిచ్చాడు. అంత ప్రాముఖ్యమైన లేఖనాన్ని మనం నేర్చుకోవడానికి, ఆయన్ని ప్రేమించడానికి, ఆయనలో ఎదగడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక.